హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. టుడే మై రెసిపీ బీరకాయ కర్రీ. చేదు లేకుండా ఉండిద్ది కర్రీ, చాలా బాగుండిద్ది. వేడి వేడి అన్నంలోకి, పిల్లల లంచ్లోకి కూడా చాలా బాగుండిద్ది. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము. చపాతీలోకి కూడా సూపర్గా ఉండిద్ది. రండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కుమారిని. టుడే మై రెసిపీ బీరకాయ కర్రీ. ఇందుకు గాను నేను చిన్నవి 3 బీరకాయలు తీసుకున్నాను. పైన చెక్కు తీసుకొని శుభ్రంగా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. కొన్ని బీరకాయలు చేదు కూడా ఉంటాయి, చూసి కట్ చేసుకోండి. ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నాను, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి పోపు గింజలు వేసుకుందాము. పచ్చిశనగపప్పు, ఆవాలు అండ్ మినప్పప్పు, పొట్టు మినప్పప్పు, జీరా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగనిద్దాము. ఇప్పుడు పోపు గింజలు వేగిపోయినాయి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. ఇది కొంచెం వేగాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న బీరకాయ వేసుకుందాము. నేత బీరకాయలు అయితే త్వరగా మగ్గిపోతాయి, వాటర్ అవసరం లేదు. కొంచెం ముదురువైతే లైట్గా వాటర్ వేయాల్సి వస్తుంది. ఇవి నేతగానే ఉన్నాయి కాబట్టి త్వరగా మగ్గిపోతాయి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకుందాము. అల్లం కూడా అవసరం లేదు, స్కిప్ చేయొచ్చు. జస్ట్ వెల్లుల్లి కొంచెం ఒక 2 రెబ్బలు వేసినా సరిపోయిద్ది. నేను చిన్నవి 3 బీరకాయలు తీసుకున్నాను. ఇందులో కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసుకుందాం. కొంచెం కారం వేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకుందాం మొత్తం. ఇప్పుడు బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఉప్పు కారం తక్కువే పట్టిద్ది, చూసి వేసుకోండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. బౌల్లోకి సర్వ్ చేసుకుందాం.